హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మునుపటి వీడియోలో మనం ఈ వాటర్ హీటర్ ఇక గీజర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఇవ్వండి ఫ్రెండ్స్, మనకు మెయిన్ ఈ గీజర్లో కరెంట్ గీజర్లో ఉండే మెయిన్ పార్ట్స్ మనకు 3 ఉంటాయి. మూడిట్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒకటి హీటర్ గురించి నేర్చుకున్నాం కదా, హీటర్ గురించి తెలుసుకున్నాం. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని మామూలుగా విడిగా ఇంకా అర్థం కాని వాళ్ళు మన యూనివర్సిటీ దగ్గర మనకి మామూలుగా ప్రతి సండే జరిగే క్లాసెస్కి AtoZ సొల్యూషన్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అటెండ్ అవుతున్నారు. కొత్త వాళ్ళు మామూలుగా ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, వాటిలో అటెండ్ అవ్వచ్చు దీంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మనం హీటర్ గురించి తెలుసుకున్నాం, ఆ ఎలిమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాని తర్వాత ఉండేది ఇవ్వండి ఫ్రెండ్, ఈ థర్మోస్టాట్. ఈ థర్మోస్టాట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ప్రతి హీటర్లో ప్రతి గీజర్లో 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఇది టెంపరేచర్ థర్మోస్టాట్, ఇది టెంపరేచర్ ఆటో కట్ ఆఫ్ థర్మోస్టాట్. ఇది ఓవర్ హీట్ కట్ ఆఫ్ థర్మోస్టాట్. ఇది ఈ 2 ఉంటాయి. ఇందులో రీసెట్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఉన్న తేడా ఇందులో అండి, ఇది రీసెట్ బటన్. ఈ బటన్ నొక్కితే లోపలికి వెళ్తుంది, ఇది రీసెట్ బటన్. ఇదిగోండి, ఇది కంట్రోల్. అయితే ఈ కంట్రోల్ ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఈ కంట్రోల్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది 100 డిగ్రీస్ నుంచి 80 to 100 డిగ్రీస్ వరకు ఈ కంట్రోల్ సెట్ చేసి ఉంటుంది. 80 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీస్ వరకు మనకి థర్మోస్టాట్ సెట్ చేసి ఉంటుంది అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనకి ఓవర్ హీటింగ్ అంటే మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ థర్మోస్టాట్లో మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ 5 డిగ్రీస్ నుంచి 75 డిగ్రీస్ వరకు ఈ థర్మోస్టాట్ పనిచేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉంటాయి, ఇవి ఇక్కడ మనకు గీతలు కనబడుతున్నాయి కదా, ఇవి 5 నుంచి మనకు 75 డిగ్రీస్ వరకు ఉంది. 75 డిగ్రీస్ వరకు ఉంది అంటే ఈ కంట్రోల్ మనం 10లో పెట్టామనుకోండి, 10 డిగ్రీలు వేడి నీళ్ళు రాగానే ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోద్ది. 10 డిగ్రీలు వేడెక్కగానే. 20లో పెడితే 20 డిగ్రీస్ వేడెక్కగానే ఆటో కట్ ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ టెంపరేచరు అంతకన్నా తగ్గగానే మళ్ళీ ఇది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం పెట్టిన టెంపరేచర్ కన్నా తగ్గితే ఇది ఆన్ అవుతుంది. మనం పెట్టిన టెంపరేచర్ రాగానే ఇది ఆఫ్ అయిపోద్ది సప్లై. ఇదిగోండి, ఈ పోల్కి మనం ఇప్పుడు సప్లై కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు మనం దీనికి ఏదో ఒక సప్లై ఇస్తాం, ఆ సప్లై ఆగిపోద్ది. దీని గురించి సప్లైల గురించి నేను తదుపరి వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు థర్మోస్టాట్ గురించి మాత్రం తెలుసుకుందాం. ఏంటంటే మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పోలు ఈ 2 పోల్స్కి మనం 2 వైర్లు ఇస్తాము. ఆ వైర్లు, ఒక పోల్ వైరు సప్లై వస్తుంది, ఇంకో పోలు ఎలిమెంట్కి వెళ్ళిద్ది అనమాట. ఎలిమెంట్కి వెళ్ళిద్ది ఒక పోలు. ఇదేంటంటే ఒక పోలు ఎలిమెంట్కి వెళ్ళిద్ది, ఒక పోలు సప్లై వస్తుంది. మనకేంటి, ఈ టెంపరేచర్ రాగానే ఆ ఎలిమెంట్కి సప్లై కట్ చేసేస్తుంది. ఆ టెంపరేచర్ మనం సెట్ చేసిన టెంపరేచర్ రాగానే సప్లై కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అది ఎలా కట్ ఆఫ్ అయిపోద్దో మనం ప్రాక్టికల్గా కూడా చూసేద్దాం దీంట్లో. ఇప్పుడు ఇది ఎలా కట్ అయ్యిద్ది అనేది మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది అసలు మామూలుగా ఇది ఎలా పనిచేస్తుందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. చెప్పాక ఫ్రెండ్స్, ఏదైనా సరే హీటర్ చెక్ చేయడానికి సీరియస్ వైర్లు కరెక్ట్, ఒక బల్బు పెట్టుకుని సీరియస్ కనెక్షన్ ఇచ్చుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిద్ది. మీటర్ వాటి మీద కూడా తెలుస్తుంది, కానీ ఏదన్నా అక్కడ డస్ట్ ఫామ్ అయ్యి అన్న కొద్దిగా లూజ్ కాంటాక్ట్లో డస్ట్ ఫామ్ అయితే మనకు గౌక్కుని తెలియపోతే మనం ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్. అందుకని మనం ఖచ్చితంగా సీరియస్ వైర్లు అయితే మనకు ఇబ్బంది లేకుండా తెలుస్తుంది. ఇదిగోండి, ఇది 2 వైర్లు కనెక్షన్ ఇచ్చాను. ఇది సిరీస్ ల్యాంపు, అంటే బల్బుకి సిరీస్లో కనెక్షన్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ 2 వైర్లు కనెక్షన్ ఇచ్చి ఇవ్వగానే మనకి ల్యాంప్ వెలుగుతుంది, అంటే ఇది బాగుందని అర్థం. ఈ 2 వైర్లు సిరీస్లో కనెక్షన్ ఇచ్చి చెక్ చేస్తే మనకు ల్యాంప్ వెలుగుతుంది, కాబట్టి ఇది ఓకే అని అర్థం, బాగానే ఉందని. అది ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇప్పుడు ఇది బాడీ కూడా రావట్లేదు, బాడీ కూడా ఏం లేదు, బాగుందని అర్థం. అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. ప్రాక్టికల్గా ఎలా చెక్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఇది
ఈ 2 వైర్లు కనెక్షన్ ఇచ్చాం. కనెక్షన్ ఇస్తే ఇదిగోండి బాగానే, అంటే కంటిన్యూటీ బాగానే ఉంది, లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇది థర్మోస్టాట్, ఇది వేడి చేసినప్పుడు మనకు లైట్ కట్ ఆఫ్ అయిపోవాలి. మనం వేడి చేయగానే లైట్ కట్ ఆఫ్ అయిపోవాలి ఫ్రెండ్స్, హీట్ చేస్తే. ఇప్పుడు మనం దీన్ని వేడి చేద్దాం. మామూలుగా మనం లోపల ఎలా హీటర్ ఉంటుందో అలా దీన్ని ఊరినే ఇప్పుడు వేడి చేద్దాం. ఇది ఊరికే సపోర్ట్ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని వేడి చేద్దాం ఫ్రెండ్స్. వేడి చేయడానికి మనం కొవ్వొత్తి అయినా వేడి చేసుకోవచ్చు, లేకపోతే ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇదిగోండి నా దగ్గర హీటర్ ఉంది, హీటర్ గన్ ఇది. దీంతో మీకు టెస్టింగ్ అని వేడి చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మామూలుగా ఇదిగో మీకు లైట్ వెలుగుతుంది కదా. ఇప్పుడు దీన్ని వేడి చేస్తున్నా. వేడి చేస్తే మనకి కట్ ఆఫ్ అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి చేశాను, కట్ ఆఫ్ అయిపోయింది. అంటే ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందని అర్థం. ఇప్పుడు ఈ వేడి చల్లారిపోతే మళ్ళీ మనకు ఆన్ అవుతుంది. వేడి చల్లారిపోవడానికి అని చెప్పి నేను ఊరికే వాటర్తో స్పాంజీ తీసుకుని దీన్ని కొద్దిగా తుడుస్తాను. తుడిస్తే మనకి ఈ వేడి తగ్గిపోయిద్ది, హీట్ తగ్గిపోయి మనకు ఆన్ అవ్వాలన్నమాట. అదిగోండి, హీట్ తగ్గిపోయి ఆన్ అయిపోయింది. ఇది మళ్ళీ వేడి చేస్తున్నా మీకు రెండోసారి కూడా తెలియడానికి. ఇదిగోండి, మళ్ళీ వేడి చేశాను, మళ్ళీ కట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని తుడిసేద్దాం. చల్లబెడితే ఇది మామూలు నీళ్ళతో ఎలా అంటే ఆ హీటు అంతా లాగేస్తుంది. లాగంగానే మనకి మళ్ళీ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ థర్మోస్టాట్. ఇవ్వండి ఫ్రెండ్, ఆన్ అయిపోయింది. ఇది ఇలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే మీరు విడిగా ప్రాక్టికల్ కూడా మా దగ్గర చేసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే మా దగ్గర కాకపోయినా మీరు ఎవరో ఒక టెక్నీషియన్ దగ్గరన్నా కొంచెం, గురువు లేని విద్య గుడ్డి విద్య ఫ్రెండ్స్. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, గురువు లేకుండా ఏ ప్రయోగాలు చేయొద్దు. మీరు నేర్చుకున్న తర్వాత ఇవన్నీ బాగా వచ్చినా మీ దగ్గర ఒక సీనియర్ని పెట్టుకుని ఆ సీనియర్ మెకానిక్ దగ్గర మీరు తెలుసుకోవాలి. దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకోకుండా మీరు అతన్ని దగ్గర పెట్టి మీరు 1-2 సార్లు కాల్స్కి వెళ్ళి మామూలుగా మీరు అతన్ని నుంచోబెట్టి మీరు బిగించాలి. మీరు బిగిస్తే ఏదైనా పొరపాట్లు ఉంటే ఆయన సీనియర్ చెప్తారు. అప్పుడు మీరు ఒక 4-5 సార్లు ఆయన్ని తీసుకుని వెళ్ళి చేసిన తర్వాత 4-5 సార్లు వెళ్ళాక అప్పుడు మీరు చక్కగా ఒక 5 సార్లు అయిపోయాక అప్పుడు 6వసారి మీరు సొంతంగా వెళ్ళి బిగించుకోవచ్చు. ఏమన్నా డౌట్లు ఉంటే గురువు గారిని అడగవచ్చు ఫ్రెండ్స్. అంతేగాని మామూలుగా ఏదో వీడియో చూసాము ఇక నాకు అంతా వచ్చేసింది అని మీరు సొంతంగా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక గురువు గారిని తీసుకుని వెళ్ళి 4-5 సార్లు వెళ్ళి చేస్తే మీకు ఇక డౌట్ ఉండదు. ఇక మీరు ఓన్గా హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఈ థర్మోస్టాట్ గురించి తెలుసుకున్నాం. ఈ తదుపరి వీడియోలో ఈ ఆర్ట్ ఆఫ్ కట్ ఆఫ్ ఎలా అవుతుంది, ఇది రీసెట్ మనం ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్.